హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అరటికాయ చిప్స్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. 5 నిమిషాల్లోనే టీ టైం స్నాక్ రెడీ అయిపోతుందండి. అంత తక్కువ టైంలో ఈ చిప్స్ చేసుకోవచ్చు అండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి చేరుతుందండి. తప్పకుండా లైక్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం నీళ్లు వేసి కలిపి పెట్టుకోండి. తర్వాత మనం చిప్స్ చేయడానికి తెచ్చిన అరటికాయలన్నీ పొట్టు తీసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చాక్తో కొంచెం కట్ చేసి తీస్తే పొట్టు ఈజీగా వస్తుందండి. అదే విధంగా అన్నిటినీ పొట్టు తీసి నీళ్ళల్లో వేసుకోండి. నీళ్ళల్లో వేసుకోవడం వలన అరటికాయలు పాడవకుండా నలుపు రాకుండా ఉంటాయండి. అన్ని అరటికాయలు కూడా అలాగే పొట్టు తీసి నీళ్ళలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిప్స్ చేసేది ఉంటుంది కదా, అది తీసుకొని డైరెక్ట్గా అరటికాయని ఆయిల్లోనే చిప్స్ లాగా తురుముకోవాలండి. ఇలా ఆయిల్లో చిప్స్ తురిమితేనే చిప్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. ముందుగా చిప్స్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడానికి రాదండి, అతుక్కుపోతూ ఉంటాయి. మీకు వీలైనన్ని చిప్స్ తురుముకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఉప్పు, పసుపు ఉంది కదా, అది 1 స్పూన్ వరకు వేసుకొని కలుపుకోండి. ఇలా వేయడం వలన చిప్స్కి ఉప్పు అనేది మంచిగా పడుతుందండి. తర్వాత పైన ఉప్పు చల్లితే పొడి పొడిగా ఉంటుంది. అందువలన ఇలా నీళ్ళల్లో కలిపి వేసుకుంటే బాగా పడుతుందండి. నీళ్ళు నూనెలో వేస్తే చిల్లి పడతాయేమో అనుకోవద్దండి, ఏం పర్వాలేదు. అంత ఆయిల్లో 1 స్పూనే కదా వేసేది, దానివలన కొంచెం చిటపట అంటుంది కానీ నూనె అయితే చిల్లి పడదండి. చూసారు కదా చిప్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మిగిలిన అరటికాయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా చిప్స్ రెడీ అయినట్టేనండి. చూసారు కదా ఎంత తక్కువ టైంలో చేసుకోవచ్చో. 5 నిమిషాల్లో స్నాక్ ఐటెం రెడీ అయిపోయినట్టేనండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.